కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి హోయ్ ఈరోజు మన బాములు సత్యభామలు వచ్చేసింది మన విజయనగరం. ఈరోజు మన థీమ్ బంగారం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై ప్రెస్టీజ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఏం పేరండి? సుప్రియ. ఓకే సుప్రియ, బంగారం అని ముద్దుగా ఎవరిని పిలుస్తావు? గోల్డ్ బంగారం. గోల్డ్ ని బంగారం అంటారు, మాకు తెలుసు. నిన్ను బంగారం అని ప్రేమగా ఎవరు పిలుస్తారు? నన్ను మా హస్బెండ్ కాకి అని పిలుస్తారు సార్. అలా అన్నప్పుడు మీకు కోపం వస్తుందా? లేదు, 11 years నుంచి అలవాటు అయిపోయింది. అచ్చా, స్టార్టింగ్ లో కోపం వచ్చేదా? లేదు సార్, అంటే అతను నాకంటే తెలుపు. ఎంత తెలుపు అయితే మాత్రం నువ్వు మాత్రం ఏం తక్కువ? శ్రీలీల మా చెల్లి ఒకలానే ఉన్నారు, ఎక్కడన్నా డిఫరెన్స్? కాలేజీలో ఏమన్నా బావకి లవ్ స్టోరీ ఉందని చెప్పాడు ఎప్పుడైనా? కాలేజ్ లో ఉన్నాయో లేవో తెలీదు. ఇంటి పక్కన ఉందా ఏంటి కొంపదీసి? సరే మనం ఇక వెళ్ళిపోదాం టంగ్ ట్విస్టర్ లోకి. ఓకే, బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కి బందరు వెళ్ళి అందరూ కలిసి తిందాం బాదం పంపేసిన చక్కెర లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కి బందరు వెళ్ళి అందరూ తిందాం బాదం పంపేసిన చక్కెర లడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్సుకి వెళ్దాము అందరం తిందాము బాతుగుడ్డు బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కి బందరం వెళ్ళి అందరూ కలిసి బాదం పప్పు వేసిన చక్కెర లడ్డు తిందాం. బంగాళాఖాతంలో దొరికింది బందర్ లడ్డు. బందర్ లడ్డు కాదు, బంగారు బాతుగుడ్డు. రెడీ మళ్ళీ. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్సుకి వెళ్దాము అందరం. సరే, బస్ ఎక్కి బందరు వెళ్ళి అందరూ తిందాం చక్కెర లడ్డు. మనసులో అనుకుంటుంది గారి గుడ్డు. చెప్పు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కి వెళ్దాము బాదం పప్పు తిందాము. ఓకే, ఎనీవే గట్టిగా చెప్పట్లు. వెల్ రైట్. మీ పేరేంటండి? పుష్ప. పుష్ప ఈ మధ్య చాలా పాపులర్ అసలే. ఏది ఒక జబ్బ పైకెట్టు. టంగ్ ట్విస్టర్ అయితే ఇలాగే ఉండాలి. మరి తప్పదు, పుష్ప తగ్గేదేలే అన్నావు కదా. రెడీ. ఇప్పుడు బావగారు ఏం చేస్తారు? బిజినెస్. వ్యాపారం. ఏం వ్యాపారం? కిరాణా కొట్ట. అయితే లేడీసే ఎక్కువ వస్తుంటారు, మరి ఏంటో అక్కడికి. అది కాలేజీలు ఉన్నాయి చుట్టుపక్కల. మరి ఏంటి అలా వదిలేసావు ఆయన్ని? అందుకే నేను వెళ్తా. సీసీ కెమెరాలు ఏమన్నా పెట్టావా ఏంటి షాప్ లో? నేనే పెద్ద సీసీ కెమెరా. అచ్చా, 2 కళ్ళజాలు అలా స్కానింగ్ వేసిందంటే మొత్తం బయట ఆడుద్ది. ఏం పేరు బాబు పేరు? నరేంద్ర కుమార్. నరేంద్ర కుమార్ బాబా. ఈ బాధలు తప్పవు మగజాతిలో పుట్టిన తర్వాత. ఏం తప్పలేదు, పర్లేదు. కళ్ళేమో అట్రాక్షన్ అటు, ఇటేమో వైఫ్. ఏం చేస్తావు? రెడీ, మొదలెడదాం. బామలు సత్యభామలు కొన్నారు భారీగా బంగారం. బామలు సత్యభామలు కొన్నారు భారీగా బంగారం. విజయనగరంలో షాపింగ్ కెళ్ళి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. విజయనగరంలో షాపింగ్ కెళ్ళి ఉల్లి వీధిలో తప్పిపోయింది బంగారం సింగారం. జబ్బేడు పైకెత్తు. ఇప్పుడు చెప్పు. మళ్ళీ చెప్పండి. బామలు సత్యభామలు భారీగా కొన్నారు బంగారం. బామలు సత్యభామలు కొన్నారు భారీగా బంగారం. విజయనగరంలో షాపింగ్ కెళ్ళి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. విజయనగరంలో షాపింగ్ కెళ్ళి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. చెప్పు కలిపి. రెడీ, చెప్పు. భుజం ఎత్తు. చెప్పు. బామలు సత్యభామలు కొన్నారు బంగారం. బామలు సత్యభామలు విజయనగరం వెళ్ళి కొన్నారు. అది కాదా?
బామలు సత్యభామలు కొన్నారు భారీగా బంగారం. విజయనగరం అదొకటి వదిలే, అదొకటి చెప్పు. చెప్పు. బామలు సత్యభామలు ఆ. భారీగా కొన్నారు బంగారం. ఆ. బామలు సత్యభామలు భారీగా కొన్నారు బంగారం. మరి రెండోది ఎవరు చెప్తారు? నరేంద్ర భవన్ పిల్లలా? సో ఫైనల్ గా మొత్తం చెప్తే ఒకసారి ట్రై చేయి. ఓకే. బామలు సత్యభామలు భారీగా కొన్నారు బంగారం. విజయనగరంలో షాపింగ్ కెళ్లి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. బామలు సత్యభామలు ఉమ్. కొన్నారు భారీగా కొన్నారు బంగారం. ఆ. ఉల్లివి ఓకే ఎనీవే వెల్ ట్రైడ్. గట్టిగా తప్పట్లు. మీ పేరేంటండి? భావన. భావన, బంగారానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎవరైనా ముద్దుగా పిలవడం? మా శ్రీవారు. ఆయన చాలా తెలివైనడు. ఎప్పుడైనా బంగారం కొన్నాడంటే నువ్వే బంగారం, ఇంక నీకు మళ్ళీ ఎందుకు బంగారం. ఏం పేరు బావ పేరు? సందీప్. అదే చెప్తారా బంగారం కొనమంటే? నేను అడగను, కొనేస్తారు. ఏంటి ఇంత మంచి ఎలాగా? తల్లిదండ్రుల పెంపకం అంటే. అచ్చచ్చా, మా చెల్లి తల్లిదండ్రులు చూసి బావని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఈసారి ఎవరైనా పెళ్లి చూపులకి వెళ్తే బాబు నువ్వు పక్క దొరుకు, పెళ్లి కొడుకున్న తర్వాత చూస్తాం. చలో మరి. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డదమ్మా, 7 వార నగలు తీసుకెళ్లి ఏటిగట్టును పెట్టిందమ్మా. ఎల్లు వచ్చే గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా, 7 వారాల నెగలు తెచ్చి ఎల్లాకిల్లా పడ్డది. మళ్ళీ ఎలాగిల్లా పడదా? బరువు ఎక్కువే. బరువు 7 వారాలు నగలు తెచ్చి ఏటి గట్టును పెట్టిందమ్మా. 7 వారాల నగలు తెచ్చి ఏటి గట్టున పెట్టిందమ్మా. ఫాస్ట్ గా. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా, 7 వారాల నగలు తెచ్చి ఏటి దగ్గర పెట్టిందమ్మా. ఎక్కడ? ఏటి దగ్గర, ఏటి గట్టు దగ్గర. మరి చెప్పు, అది చెప్పు, గది చెప్పు ముందు. గట్టిగా ఫాస్ట్ గా స్టార్ట్. ఒక్కసారి మరి ఫస్ట్ లైన్. సూపర్ చెప్తుంది అని నేను కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నా ఇప్పుడే. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డదమ్మా, 7 వారాల నగలు తెచ్చి ఏటిగట్టును పెట్టిందమ్మా. వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా, 7 వారాల నగలు తెచ్చి ఏటి గట్టున పెట్టిందమ్మా. బావా నువ్వు ఎప్పుడైనా ఆ సాంగ్ వేసుకొని డాన్స్ చేస్తారా ఏంటి? ఫైనల్ గా ఒకసారి నవ్వుతూ చెప్పు. బాగా నవ్వుతున్నారు కదా మీరు, నవ్వుతూ చెప్పాలి. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డదమ్మా అంటే నాకులా భయంకరంగా నవ్వద్దు, నీకులా అందంగా నవ్వు. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా. నవ్వేది అది వస్తే ఇది మర్చిపోతాం. అది రెండు కావాలి. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా, 7 వారాల నగలు తెచ్చి ఏటి గట్టున పెట్టిందమ్మా. సూపర్. ఏంటండి మరి? చెప్పండి. ఏం పేరు? ప్రస్తుతానికి దీపిక అండి. అదేంటండి? బామలు సత్యభామలు కొనుగోలు చేశారు భారీగా బంగారం. బామలు సత్యభామలు భారీగా కొనుగోలు చేశారు బంగారం. విజయనగరం షాపింగ్ కి వెళ్లి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. విజయనగరం షాపింగ్ లోకి వెళ్లి ఉల్లి వీధిలో తప్పిపోయింది సింగారం. మొత్తం కలిపి చెప్పమ్మా. బామలు సత్యభామలు భారీగా కొన్నారు బంగారం. విజయనగరం ఉల్లి వీధి షాపింగ్ కి వెళ్లి తప్పిపోయింది సింగారం. పాపం ఇప్పుడు సింగారం తప్పిపోయిందనే బాధ నీ కళ్ళల్లో బాధలో కావాలి, ఏడుస్తూ చెప్పక్క. అయ్యో సింగారం తప్పిపోయింది. బామలు సత్యభామలు భారీగా కొన్నారు బంగారం. విజయనగరం ఉల్లి వీధి షాపింగ్ లో తప్పిపోయింది సింగారం. బాగా ఏడమ్మా ఏడు. అయ్యో మరి షోప్ పిలిపించి మరి ఏడిపిస్తారు. పర్వాలేదు మేము అంతే. సరే ఇప్పుడు మా విజయ్ కుమార్ బాబు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చాడు. మీ బాబా పాప? బాబు. బాబు. మమ్మీ డాడీ పిల్లిని తీసుకొచ్చాడు అన్నాడు. అప్పుడు నీకు కోపం వచ్చింది. ఫైట్. నీ రియాక్షన్ ఏంటి? ఆమె అక్కడ ఉంది ఎదురుగా. కమాన్, నీలో ఉన్న ఆ ఉగ్ర రూపాన్ని బయటకు తీసుకురా అక్కా. ఎవరండి? ఎప్పటి నుంచి ఇదంతా? ఏంటి ఇంత సాఫ్ట్ గా అడిగితే? నేను బయట తోసి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అగో రెడీ వేసుకో. భార్గవ్ గారు చెప్పారు మళ్ళీ నేనెందుకు మళ్ళీ అందులో? ఎవరివే నువ్వు? ఎంత ధైర్యమే నా ఇంట్లోకి రావడానికి? రా కమాన్. అంతవరకే. ఓకే సూపర్. ఫస్ట్ రౌండ్ లో భారీగా ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సింగారం. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సుప్రియ గారు. కంగ్రాట్స్. వాళ్ళు ఇప్పుడు నేను కానీ గిఫ్ట్ ఇవ్వలేదంటే నన్ను వాయించేస్తుంది. రా పుష్పరాజ్ అసలే పెట్ట ఏది. కంగ్రాచులేషన్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మనకి ఇష్టమైన రౌండ్. ఓ శివంగి.
ఓకే ఓషివెంగిలో మనం ఆడబోతున్నాం బెలూన్ కొట్టు గ్లాస్ పట్టు గేమ్. ఎలా ఆడాలి ఏంటి ప్రొసీజర్ అంటే, ఇదిగో నా చేతిలో బాటిల్ ఉంది, ఓ బెలూన్ ఉంది. ఇది ఇలా ఇలా ఎలా అంటే ఆ బెలూన్ అలా మూవ్ అవుతుంది కదా. నేను ఇచ్చే 30 seconds లో అది అలా పట్టుకొని ఇక్కడ పెట్టాలి అంతే. చాలా ఈజీ. కాకపోతే మీరు పట్టుకోవడం అది అందులో ఉంటుంది అనమాట టెక్నిక్. జస్ట్ 30 seconds ఇస్తా. ఎన్ని గ్లాసులు పెడితే అన్ని పాయింట్లు వస్తాయి. సో ఫస్ట్ ఆడడానికి సృజన రెడీగా ఉంది. సృజన వచ్చేసేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యో One, 2, 3, 4, 5, 6, 7, 8. సృజన 8 పాయింట్స్ సాధించింది. నెక్స్ట్ రండి. గేమ్ అర్థమైంది కదా. ధనాధన్ ఫటాఫట్. రెడీ 3, 2, 1 గో. లాస్ట్ 10 seconds కౌంట్. 10. సృజన గారు సాధించారు 8 పాయింట్లు. అండ్ ఇప్పుడు లక్ష్మి గారు సాధించారు 7 పాయింట్లు. నెక్స్ట్ రాబోతున్నారు సుధా గారు. రండి. సుధా గారు రెడీ కదా. గేమ్ క్లారిటీగా అర్థమైంది కదా. ధనాధన్ ఫటాఫట్ పెట్టాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. Last 10 seconds. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సూపర్. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళల్లో సుధా గారు 12 పాయింట్లు సాధించి లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే సుధా గారు కూర్చోండి. 12 పాయింట్లు టాప్ లో ఉన్నాయి. సో మన టార్గెట్ 13 లేదా 15. రజని రెడీ 3, 2, 1 గో. Last 10 seconds. One. ఇప్పుడు చెప్పు టార్గెట్ 13, 15 రెండు కలిపేసేస్తా. ఎందుకంటే మా ఫ్రెండ్ గెలిపిద్దామని నేనే కొంచెం స్లోగా చేశానండి. ఆగండి. బిస్కెట్ వేసింది. గెలిపిద్దాం అంటే 11 పెట్టాలి. 12 ఎందుకు పెట్టావు? గెలిపిద్దామని అందుకే అంటున్నాను అనమాట. నేను గెలిచి తను నువ్వు గెలిపిద్దామని. గెలలేదు, మీ ఫ్రెండ్ ని గెలిపించలేదు. ఎంత పని చేసావు రజని. బంధం అదే మరి. ఇద్దరం గెలాలి లేకపోతే ఇద్దరం ఓడిపోవాలంత. ఓకే నెక్స్ట్ ఆడడానికి రెడీగా ఉన్నారు భవానీ గారు. భవానీ గారు గేమ్ తెలుసు కదా. రెడీ 3, 2, 1 స్టార్ట్ గో. Ten seconds over. Last 10 seconds. $10 ఒక్కటి అలా త్రుటిలో అలా వెళ్ళింది అంతే.
సూపర్, వెల్ ప్లేడ్ వెళ్ళిపోండి. ఓషివంగిలో హోరాహోరీగా సాగిన ఆటలో బెలూన్ కొట్టు గ్లాస్ పట్టు గేమ్ లో 12 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు, సుధా అండ్ రజని. ఓకే, ఈరోజు ఓషివంగిలో ఇద్దరు 12 పాయింట్లు సాధించి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ ని సొంతం చేసుకుంటున్నారు. మరి ఆడియన్స్, మీరు కూడా ఈ బ్యూటిఫుల్ 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ లోపులో మేము సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాం. ఆ 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ ఎండ్ అయ్యే లోపు మీరు మేము ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఇద్దరు లక్కీ విన్నర్స్ గెలుచుకుంటారు ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్. అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సో మనం చాలా కాలంగా ఒకే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. బంగారాన్ని తూకం వేయడం, రాయి పెట్టి రుద్దడం, మొక్కను చూసి నమ్మడం. సో నమ్మకంగా ఒప్పించడం అంటే పూర్తి ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా చూపించడం. వాల్యూ గోల్డ్ పూర్తి ఆటోమేటెడ్, ప్యూరిటీ, వెయిట్ మరియు గోల్డ్ వాల్యుయేషన్ లో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్రాసెస్ లో మీ కళ్ళ ముందరే. సో అందుకే హైదరాబాద్ లో చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్, నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకుని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆమని గారు. ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం, మనం అంతా ఒకటే ఫ్యామిలీ. సో అలాంటప్పుడు ఎలాంటి సంకోచం ఉండకుండా మీ మనసులో మాట చెప్పండి. నా పేరు ఆమ్ని అండి. చిన్నప్పుడే మా నాన్నగారిని కోల్పోయాను. ఆయన చిన్న వయసులో ఉంటుండగానే ఊహ కూడా తెలియదు. ఫాదర్ చనిపోయారు. బట్ ఏంటంటే చాలా వరకు ఆయన ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయారు. చిన్నప్పటి నుంచి ఆ లోటు ఏంటో మేమేంటో చాలా బాగా అర్థమైంది. దయచేసి ఎవరు ఆల్కహాల్ తీసుకోవద్దని కోరుకుంటున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చాలా కష్టపడి మమ్మల్ని ఎంతో బాగా పెంచారు. ఈ రోజు స్టేజ్ లో ఉన్నామంటే ఆవిడే ఒక గర్వకారణం. నెక్స్ట్ ఏంటి, నాకు పెళ్ళయింది, చాలా బాగా లైఫ్ బాగుంది. 12 years బాగానే లీడ్ చేసాం. మా హస్బెండ్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. దాంతో నేను చాలా ఇంకా ఫేస్ చేశానండి. నాకు ఒక పాప బాబు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు పెంచడానికి కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచే ఫాదర్ లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ కష్టం ఎలా ఉంటుందో ఫేస్ చేసి నాకు తెలుసు. ఎవరైనా ఫాదర్స్ స్కూల్కి తీసుకెళ్తుంటే మా నాన్నగారు ఉంటే బాగుండేది కదా, ఇలా తీసుకెళ్తారనే ఫీలింగ్ తో కూడా చాలా అసలు నేను ఫీల్ అయ్యే రోజులు ఉన్నాయి చాలా వరకు. ఎందుకు మీ హస్బెండ్ చనిపోయారు? హార్ట్ స్ట్రోక్ వల్ల సడన్లీగా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వన్ వీక్ వెంటిలేటర్ మీద పెట్టారు. బట్ ఛాన్సెస్ లేవని చెప్పారు అన్నమాట. ఆ పిల్లలు ఎప్పుడైనా నాన్న గురించి అడిగితే? చాలా సార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం అలవాటు చేశాను. దాంతో ఆటోమేటిక్ గా కొంచెం సెట్ అయ్యారు. కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఏం చదువుతున్నారు ఇద్దరు పిల్లలు? పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th స్టాండర్డ్. వెనకాల నానమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ ఆ సపోర్ట్ ఉందా మీ అమ్మగారిది? లేదు సార్, ఎవరి సపోర్టు లేదు. అనొచ్చు మేబీ ఎవరైనా, ఎందుకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని. అలాంటి సందర్భాలు వచ్చాయా? అలాంటి సందర్భాలు చాలా వరకు వచ్చాయి సార్. కానీ ఫస్ట్ లైఫ్ లో చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యి చాలా రోజులు గడిచాయి కదా. నాకు సెకండ్ మ్యారేజ్ మీద కూడా మరి అంత ఇంట్రెస్ట్ రాలేదు. అంటే భర్త తోడు అనేది డెఫినెట్ గా కావాలి అని అనుకున్నా. సో పిల్లలకి చాలా మదర్ ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతుంది. తల్లే తండ్రి అవుద్ది, తల్లే తల్లి అవుద్ది. సో రేపొద్దుట మీరు అలా చేసుకున్నా వాళ్ళకి కూడా చాలా టఫ్ ప్రాబ్లం అయిపోద్ది. అండ్ పిల్లలు బాగా చదువుకుంటున్నారా ఇప్పుడు? పర్లేదు సార్, బాగానే చదువుతారు. బట్ బీ స్ట్రాంగ్. నిజంగా ఒక అమ్మ ఇద్దరు పిల్లల్ని నెట్టుకు రావడం, అది సపోర్ట్ లేకపోవడం, హస్బెండ్ లేకపోవడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. బట్ మీరు చాలా డేర్గా ఒక్కరు సంపాదించి పనులన్నీ చేసి పిల్లల్ని చదివిస్తున్నారంటే నిజంగా గ్రేట్ మా. సో బీ స్ట్రాంగ్. సో మీరు దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉండాలి. సో ఎక్కడున్నా హస్బెండ్ కానీ మీ ఫాదర్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండాలి. సో ఇంత స్ట్రాంగ్ గా ఉండి పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే సూపర్. ఓకే, ఈరోజు ఫ్యామిలీకి ఒక సిస్టర్ లా వచ్చి చెప్పారు, పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు. సో ఒక బ్రదర్ లా ఒక గిఫ్ట్, చిన్న కానుక. గిఫ్ట్ అని అనకూడదు, మీ బాధను తీర్చేది కాదు. కాకపోయినా ఇది మన ఫ్యామిలీ కాబట్టి, ఇంటికి వచ్చారు కాబట్టి ఒక చిన్న కానుక.
ఇదండి ఇవాళ మన బాములు సత్యభామలు మన విజయనగరంలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. నమస్తే.